గన్ ట్రిగర్ను లాగలేకపోయినప్పుడు మనిషి పెన్ లేదా పెయింట్ బ్రష్ను ఎంచుకుంటాడు. ఇది కేవలం హింసను నివారించడం గురించి కాదు, ఇది భావోద్వేగాల మార్పిడి గురించి. మనిషిలో కోపం, బాధ, నిరాశ, ఒంటరితనం వంటి తీవ్రమైన భావాలు ఉప్పొంగినప్పుడు అతనికి 2 మార్గాలుంటాయి. ఒకటి విధ్వంసం, అంటే హింస, ప్రతీకారం. ఇంకొకటి సృష్టి, అంటే రచన, కళ, సంగీతం. వూల్ఫ్ చెప్పేదేమిటంటే, కొంతమంది హింస వైపు వెళ్ళలేకపోయారు, అందుకే వారు సృజన వైపు మళ్లారు. ఈ మాటను సైకాలజీ కోణంలో చూస్తే ఇది ఒక సబ్లిమేషన్ అనే ప్రక్రియ. మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అది నేరుగా బయటపడకుండా ఒక సృజనాత్మక రూపంలో బయటపడ్డాం. మనిషి తన చీకటిని ఎలా ఉపయోగించుకుంటాడో. కొందరు చీకటితో ప్రపంచాన్ని కాల్చేస్తారు, ఇంకొందరు అదే చీకటితో ఒక వెలుగు సృష్టిస్తారు. మనిషి బలహీనత కాదు, అతని ఎంపికే అతని మహత్వం. హింస అంటే నాశనం చేయలేకపోవడం కాదు, క్రియేషన్ను ఎంచుకోవడం నిజమైన ధైర్యం.